ఉపయోగపడుతుంది కదా, అలాంటి పర్సన్ ముందుకు వచ్చి మాట్లాడితే ఇంకా ఉపయోగపడుతుంది కదా, అలాంటి పర్సన్ ఎందుకు వెనకడిగేస్తారని మనోడు అభిప్రాయం. దాని ఒక మొక్క తేల్చి రాకుండా ఎక్స్ప్లెయిన్ చేశాడు పాపము, తప్పేం లేదు. నేనేమంటానంటే తమ్ముడు, నాగబాబు గారు చెప్పిన ఇప్పుడు నాగబాబు గారినే పట్టుకొని కూర్చోన్నారా పెద్ద మీడియా వాళ్ళు, అనుసూయం తీసుకొని వస్తున్నారా? ఎవరిని పట్టుకున్నారు వాళ్ళ గురించే మాట్లాడాలి. అర్థమవుతుంది నేను చెప్పేది. ఆయన వచ్చారు, వెళ్ళిపోయారు, అయిపోయింది, అయింది, అవునా? కానీ ఇప్పటికీ జరిగేది ఎవరి గురించి అక్కడ? అనసూయ గారి గురించి, అవునా కదా? సో నేనేమన్నా అంటే ఫస్ట్ ఎవడైతే నేను తోపురా అని చెప్పేసి ఫ్రీడమ్ గురించి వచ్చి మాట్లాడారు, దీని గురించి కూడా వీళ్ళు మాట్లాడాలంటున్నా. వీళ్ళు మాట్లాడాలి, నాగబాబు గారు మాట్లాడాలి, ప్రకాష్ రాజ్ గారు మాట్లాడాలి. ఎవరైతే ముందుకు వచ్చి స్పందించారు కదా ప్రతి ఒక్కరు, ఇది పెద్ద ఇది అనేసి దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? దీని గురించి కూడా స్పందించమనండి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఇంకోటి కూడా చెప్తున్నానండి, కొంతమంది ఇంకా హైట్లోనే ఉన్నారు. వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? నానేషన్కి భయపడి స్పందించట్లేదా, లేకపోతే ఈడ వాడెవడో డాష్ బయట పోయే కుక్కలాగా అని చెప్పేసి ఏమన్నా కుక్క మరుగుతుంది కదా అలాగే అని చెప్పి స్పందించట్లేదు? ఒక చిన్న డౌట్ అయితే నాలో ఉంది, దానికి ఆన్సర్ మన ప్రజలే ఇవ్వాలి. నాన్వేషన్ కుక్క అని అందరూ అనుకుంటున్నారు, అందుకే స్పందించట్లేదేమో కొంతమంది. కానీ మనం స్పందించాలి, ఎందుకంటే అలాంటి కుక్కలు మళ్ళీ పుట్టుకోరాకూడదు. ఒక పిచ్చి కుక్కని అక్కడికక్కడికే కొట్టి దానికి మంది ఇచ్చేసి పక్కన పెడితే ఇంకో పిచ్చి కుక్క పుట్టుకు రాదు కదా. అలా కాకుండా పోనీ పిచ్చి కుక్కను వదిలేస్తే ఏమవుతుంది? ఇంకొంతమంది పోయి కరిచి అందరు పిచ్చి లేపుతుంది. ఆపాలి. మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, మీరు డైరెక్ట్ మా అనసూయ గారికి డైరెక్ట్ సవాల్ విసరొచ్చు కదా. మీరు రండి మేడం డిబేట్ కు నేను మాట్లాడతాను మీతోటి, ఎంతవరకు తెలుసా? అనసూయ స్టార్టింగ్ మెసేజ్ చేసి వదిలేస్తే దాన్ని ఇప్పటికీ పిచ్చోళ్ళలాగా మనమే హ్యాపీగా ఆమెను పైకి లేపుతున్నాం, కానీ ఆమె లేపుకోవట్లా. అది పిచ్చోళ్ళం మనం. ఇప్పుడు నేను మళ్ళీ సవాల్ ఇస్తే దాన్ని ఇంకా పైకి లేపినట్టు అవుతుంది, ఆమెకి క్రేజ్ తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం. ఆ పిచ్చి పని మనం చేయొచ్చా? అంటే ఇప్పుడు ఆ మాట్లాడింది మీరు సమర్థిస్తున్నట్టే కదా, మీరు ఆమెకు సవాల్ విసిరినప్పుడు తమ్ముడు నువ్వు ఇంకా అనసూయ దగ్గర నువ్వు ఫ్యాన్ ఏమో ఆ ఫేమ్ చేద్దాం అనుకుంటున్నావు. ముందు ఇక్కడ ఉన్న పిచ్చి కుక్క గురించి మాట్లాడు, నానేశ్వర గారి గురించి వాడిని ముందు దింపు. ఎందుకంటే వాడు అనసూయ గారు ఓన్లీ బట్టల గురించి ఫ్రీడమ్ గురించి మాట్లాడారు, ఈయన నానేశ్వర అట కాదు ఊరు మొత్తం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి పట్టించుకోవాలి మనం? మరి ప్రతి దానికి మనం కూడా పిచ్చోళ్ళలాగా ఎగిరిపోకూడదు బ్రదర్. ఎక్కడ స్పందించాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఆగాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. మీరు ఇంకా నానసూయ వస్తుంది బాబోయ్, అదే అనసూయ గారి గురించి మీరు పట్టుకొని కూర్చుంటే ఎట్లా చెప్పండి? మీరు ఒక మహిళ అని చెప్పి మీరు ఇప్పుడు అనసూయ గారు రైట్ చేయడం బట్టే కదా నాన్వేషన్ తమ్ముడు మిలియన్ వ్యూస్ లో ఉంటాయి. అనసూయ గారి గురించి మాట్లాడింది నీకు ఒకవేళ నేను స్పందించలేదని ఎక్కడైనా అనిపిస్తే ప్లీజ్ విజిట్ యూట్యూబ్ ఛానల్. ఓకే థ్యాంక్ యూ. మాట్లాడలేవు ఇంకా.